నమస్తే అండి. నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో సొరకాయ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. సొరకాయ బోండాలు చాలా స్వీట్గా, సాఫ్ట్గా, టేస్టీగా తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపించేలాగా ఈ సొరకాయ బోండాలు ఉంటాయి. వర్షాలు పడుతున్నాయి కదా, ఈ విధంగా వేడివేడిగా చేసుకొని సొరకాయ బోండాలు కడప సైడ్ చేసుకుని ఎర్రగడ్డ కారంతో తిన్నారంటే సూపర్గా ఉంటుంది, స్పైసీగా. ఈ విధంగా చేసి పెట్టారంటే ప్లేట్ ఖాళీ చేస్తారు. అంత రుచిగా ఉండే ఈ సొరకాయ బోండాలు నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్ నిండా జల్లించి శనగపిండి అయితే తీసుకున్నాను. ఇది 1/2 కిలో వరకు ఉంటుంది ఈ శనగపిండి. తర్వాత సొరకాయ, లేత సొరకాయ తీసుకోండి, గింజలు ఉండకూడదు. ఒకవేళ మీకు లేత సొరకాయ దొరకంటే ముదురు సొరకాయనే పైన ఈ విధంగా పీల్ తీసేసి లోపల గింజలన్నీ తీసేసి తురిమేసుకోండి, సరిపోతుంది. వీలైనంత వరకు లేత సొరకాయ అయితే అందులో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బోండాలు అనేది టేస్ట్గా ఉంటాయి. నేనైతే లేత సొరకాయ తీసుకున్నాను. 1/2 కేజీ సొరకాయని సగం కట్ చేశాను. ఇది వచ్చేసి ఇప్పుడు 1/2 కిలో ఉంది. సన్నగా అయితే నేను ఇప్పుడు తురుముతున్నాను. సన్నగా తురుముకోవాలి, కొంచెం లావుగా అయితే తురుముకోకూడదు. వీళ్ళంత సన్నగా ఉండేలాగా చూసుకోండి. సొరకాయ తురుమునంతా తురిమేశాను. ఇప్పుడు పెట్టుకునేదంతా క్లీన్గా అయితే తీసేస్తున్నాను. ఈ తురుముకున్న సొరకాయ తురుము వచ్చేసి ఈ విధంగా సన్నగా ఉండాలి. అప్పుడే బోండాల్లో మనకు కనిపించకుండా బాగా కుక్ అయిపోతుంది. సొరకాయ ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళు సొరకాయ తురుముని ఈ విధంగా గట్టిగా పిండేసైనా సొరకాయ తురుము వేసుకోవచ్చు, లేదా అలాగైనా వేసేయచ్చు. నేనైతే పిండి వేయడం లేదు, అలాగే డైరెక్ట్గా వేస్తున్నాను. ఈ విధంగా తురుముకున్న సొరకాయ తురుమును మొత్తము ఒక బౌల్లో అయితే వేస్తున్నాను. 1/2 కిలో వరకు ఉంటుంది. సొరకాయ పచ్చిది కూడా మనకి తీయగానే ఉంటుంది కాబట్టి బోండాలు కూడా చాలా బాగుంటాయి. ఇవి సొరకాయ బోండాలు అనేది మీరు ఆశ్చర్యపోతారు. అంత టేస్టీగా ఉండి ఈ సొరకాయ బోండాలు చాలా బాగుంటాయి. సొరకాయ తురుమునంతా ఒక బౌల్లో వేసేసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయ తరిగి వేసుకోండి. నేనైతే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత గుప్పెడు నిండా కొత్తిమీర తరిగి కూడా వేసుకోండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలని, మీడియం సైజు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. బోండాల్లో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి బోండాలు. నేను 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చి కరివేపాకు వేయండి, బోండాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా తుంచి అయితే వేస్తున్నాను. ఇప్పుడు బౌల్ ఫుల్కి వచ్చేసింది కదా, నేను సరిపోతుంది అనుకున్నాను. కలుపుకోవడానికి వీలుగా ఉండదనేసి అయితే అనిపించింది. అందుకనే పెద్ద బౌల్ అయితే తీసుకుంటున్నాను. అందులో వేసేసాను మొత్తము. ఇప్పుడు కొద్దిగా శనగపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసేయద్దండి శనగపిండిని. కొద్దిగా వేసుకున్నారంటే ఆ సొరకాయ తురుముకి ఎంతైతే అవసరం అవుతుందో అంత వేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను, కరెక్ట్గా సరిపోయింది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు తగినంత సాల్ట్ అయితే వేసుకొని, అలాగే చిటికెడు వంట సోడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసుకొని శనగపిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఎందుకంటే ఒకేసారి వేసేసారంటే శనగపిండి ఒకవేళ ఎక్కువైపోతుంది. ఎక్కువైనప్పుడు కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు. కానీ నేను నీళ్ళు వేయకుండా ఈ సొరకాయలో ఉన్న నీళ్ళతోనే బోండాలు అయితే తయారు చేద్దామని అనుకుంటున్నాను. ఎక్స్ట్రా నీళ్ళు లేకుండా. ఎక్స్ట్రా నీళ్ళైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే నేను వేయకుండా సొరకాయ తురుములో ఉండే వాటర్తోనే చేద్దామని అనుకుంటున్నాను. ఈ శనగపిండి వేసిన తర్వాత బాగా ఇలా నొక్కుతూ మిక్స్ చేయండి. ఎందుకంటే సొరకాయలో ఉన్న వాటర్ కంటెంట్, ఉల్లిపాయలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మనం తీసుకున్న 1/2 కిలో సొరకాయ, 1/2 కిలో శనగపిండి కరెక్ట్గా సరిపోతుంది. లేదు ఒకవేళ మీకు కొంచెం గట్టిగా వచ్చింది అనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలాగా. మరి గట్టిగా ఉన్న బోండాలు గట్టిగా వస్తాయి, మరి లూజ్గా ఉన్నా కూడా అప్పలాగా వస్తాయి పల్చగా. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి, డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ వేడెక్కిన తర్వాత బోండాలు మీకు నచ్చిన సైజులో ఎంత సైజు కావాలో అంత సైజు బోండాలు అయితే వేసుకోండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. బోండాలు వేసేటప్పుడు మాత్రం ఆయిల్ నార్మల్ హీట్లో ఉంటే బాగుంటుంది. ఒకేసారి ఓవర్ హీట్లో ఉన్నిందంటే వేసిన వెంటనే కలర్ వస్తాయి, కానీ లోపల పచ్చిగా అలానే ఉంటాయి.
నార్మల్ హీట్లో ఉన్నప్పుడు వేసుకొని హై ఫ్లేమ్లో బోండాలు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ సొరకాయ తురుము వేయడం వల్ల బోండాలు కూడా ఒక మంచి కలర్ వస్తాయి. నేనైతే ఇంకో వైపుకు తిప్పుతున్నాను. రెండో వైపు కూడా బాగా మంచిగా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన బోండాలన్నీ ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఈ సొరకాయ బోండాలు. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇవి పైన క్రంచీగా ఏమి ఉండవు. వేడి మీద 1 నిమిషం 2 నిమిషాల పాటు అలా కరకరలాడుతూ ఉంటాయి, కానీ ఒక 5 మినిట్స్ అయిందంటే సాఫ్ట్గా అయిపోతాయి. నేను రెండో వాయి కూడా వేసేసి అన్ని బోండాలు అయితే తయారు చేసుకున్నాను. ఇంట్లో 1/2 కిలో శనగపిండి 1/2 కిలో సొరకాయ తీసుకోవడం వల్ల ఎన్ని బోండాలు అయ్యాయి చూడండి. ఇంటిల్లిపాది బాగా హ్యాపీగా తినొచ్చు. బయట మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న కడుపు కూడా నిండదు. ఎక్కువ తినాలంటే డబ్బులు ఖర్చు అవుతాయని అదొక ఆలోచన ఉంటుంది కదా. 10 నుండి 15 నిమిషాల్లో ఈ సొరకాయ బోండాలు తయారు చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయండి. ఆ రోజు ఎర్రగడ్డ కారంతో తినేసాము. ఎర్రగడ్డ కారం నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సొరకాయ బోండాలు అయితే రెడీ అయిపోయాయి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.